ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి ఇటీవల విడుదలైన RNR 15048 వరి రకం రైతుల్ని అమితంగా ఆకట్టుకుంది. విడుదలకు ముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. బీపీటీ కంటే గింజ మరింత సన్నగా ఉండి అధిక దిగుబడినిస్తోంది. మిగతా రకాల కంటే ఈ బియ్యంలో పిండి పదార్థాల శాతం తక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధిగ్రస్తులకి మంచి ఆహారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2012 సంవత్సరంలో పరిశోధనలు పూర్తి చేసుకుని రైతుల క్షేత్రాల్లో 3వ మినీకిట్ దశలో ఉన్న ఈ రకం సాగు తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 ఎకరాలకు పైగా విస్తరించింది. దీంతో పాటు మరికొన్ని కొత్త రకాల్ని ఈ ఏడాది విడుదల చేస్తున్నట్లు వరి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేందర్ రాజు తెలిపారు. మనకు గ్రాడ్యువల్గా ఈ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి మనకు ఈ దీర్ఘకాలిక రకాలు అనేటువంటి పక్కన పెట్టేసేసి 5 నెలలు మనం నారు పోసి నాటేసి పంట తీస్తామంటే ఇప్పుడు కుదిరే పని కాదు. కాబట్టి మనము కేవలము 4 నెలల్లోనే ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి రకాలు తయారు చేయాలనేటువంటి సంకల్పంతోనే మేము ఈ కొన్ని కొత్త రకాలను కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో తీసుకున్నట్టయితే 2 బాగా ప్రాచుర్యం పొందిన రకాలు. ఉదాహరణకి MTU 1010. ఈ MTU 1010 అనేటువంటి రకము వర్షాకాలంలో తర్వాత రెండో పంట కూడా ఇస్తున్నారు. సో దీనికి మనము ప్రత్యామ్నాయంగా 2 రకాలు తయారు చేసినాం. JGL ఒకటి 18047 అని, KNM 118 అనేటువంటి ఇవి స్వల్పకాలిక రకాలు 1010కి సమానంగా దిగుబడి ఇస్తున్నాయి. రెండవది ఏంటంటే గింజ నాణ్యత బాగా ఉంది, ఇవి రాలిపోవడం లేదు రెండో పంటలో. అట్లానే ఇప్పుడు బీపీటీ అనేది మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా, కన్జ్యూమర్స్ అంతా కూడా, రైతులంతా కూడా బీపీటీ మీద ఆధారపడి ఉన్నారు. కానీ వాస్తవంలో బీపీటీ పండించిన రైతు పరిస్థితి చూస్తే ఈ రోజులలో ఏముంది, దోమకాటు వలన, అగ్గి తెగుల వలన, తర్వాత ఆలస్యంగా నాటేసినప్పుడు తాలుపోవడం వల్ల బాగా విపరీతంగా నష్టపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము బీపీటీకి ప్రత్యామ్నాయంగా మంచి రకాలు తయారు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మనము RNR 15048 ఇది స్వల్పకాలిక రకము. తర్వాత దిగుబడి చూస్తే మనం బీపీటీ కన్నా 17% దిగుబడి ఎక్కువ ఉంది. 6.5 నుంచి 7 టన్నుల దిగుబడి ఉంది. ఇప్పుడు గతంలో మనం డెవలప్ చేసినటువంటి రకాలు తెల్లంశ కానీ, స్వర్ణ కానీ, తర్వాత ఈ బీపీటీ కానీ, ఇవన్నిట్లో కూడా ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది వాటి సూచిక. బట్ ఇది మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంది, అంటే 51 ఉంది. 51 అంటే 55 వరకు ఇది లో గ్లైసిమిక్ ఇండెక్సే. సో ఆ విధంగా చూసినట్టయితే ఏంటంటే మనకు ఈ షుగర్ పేషెంట్స్కి ఇది ముఖ్యంగా ఇది మంచి వెరైటీ. ఇది రెండవది ఏంటంటే దీంట్లో కొన్ని విటమిన్స్ కూడా బాగా ఉన్నాయి. ముఖ్యంగా B విటమిన్ బాగా ఉంది, ప్రోటీన్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది. ఇది మనకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్లే మిల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటంటే ఇది వాళ్ళు ఫస్ట్ చూసేది ఏమిటి, నూక శాతం అనేది తక్కువ ఉండాలి, బియ్యం ఎక్కువ రావాలి మిల్లులో. ఇది ఒక 100 కిలోలు వేస్తే మనకు సుమారు 67 నుంచి 70 కిలోల బియ్యం వస్తున్నది అచ్చంగా. ఇవన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మేము ముందుకు తీసుకొచ్చినాం. ఈ వారంలో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఒకటి. ఖరీఫ్, రబీ కాలాలకు అనువైన ఈ RNR 15048 రకం బీపీటీ రకానికి ప్రత్యామ్నాయం మాత్రమే కాకుండా ప్రస్తుతం వరి సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారంగా నిలుస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రకం గుణగణాల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ CH దామోదర్ రాజు తెలియజేస్తున్నారు. మనకు తినడానికి ఎక్కువ ముఖ్యంగా ఈ కన్జ్యూమర్స్ వాళ్ళు ప్రిఫర్ చేసేది ఏంటంటే సన్న రకాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అందులో ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది సాంబా మసూరి బీపీటీ రకము బాగా ప్రాచుర్యంలో ఉంది. దీన్ని బాపట్ల మసూరి అంటారు, సాంబా మసూరి అంటారు, జీలకర్ర మసూరి అంటారు, తర్వాత సోనా మసూరి అని అంటారు, కర్నూలు సోనా అంటారు. రకరకాల పేర్లతో ఇవి బియ్యము తర్వాత వడ్లు మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. అయితే ఈ రకము దీర్ఘకాలిక రకం 150 రోజుల కాల పరిమితి కలిగిన రకము. ఖరీఫ్లోనే ఇది సాగు చేయడానికి అనుకూలం, ఎందుకంటే 150 రోజుల రకం కాబట్టి రబీలో ఇది పండించడం వీలు కాదు. ఈ సాంబా మసూరి అనే రకానికి పురుగులు తెగులు తట్టుకునే లక్షణం లేదు. తర్వాత ఆలస్యంగా మనము నార్లు పోయడానికి ఇది అనుకూలం కాదు. తర్వాత కాలపరిమితి ఎక్కువ అవడం వల్ల దీనికి ఈ దోమపోటు వచ్చే అవకాశం ఎక్కువ, తర్వాత అగ్గితెగులు వచ్చే అవకాశం ఎక్కువ, తర్వాత నీటి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ సాంబా మసూరి మార్కెట్లో అత్యంత డిమాండ్ రేటు ఉన్నప్పటికీ రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. అదేవిధంగా దిగుబడి బాగా వచ్చినప్పటికీ
దానికి గిట్టుబాటు కావట్లేదు. అది దృష్టిలో పెట్టుకొని మేము ఒక సామమసూరికి ప్రత్యామ్నాయంగా ఒక రకాన్ని రూపొందించాలి. అది ఏదో ఒక తెగుళ్ళు కానీ పురుగు కానీ తట్టుకునే విధంగా ఉండాలనే భాగంలో మనం పరిశోధన చేయడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఈ ఒక కొత్త రకాన్ని రూపొందించడం జరిగింది. అదే RNR 15048. ఈ RNR 15048 ముఖ్యంగా మేము రూపొందించడంలో మా ఉద్దేశం ఏంటంటే సాంబా మసూరి స్థానంలో తర్వాత 1010 స్థానంలో 1010 కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. స్వల్పకాలికంగా ఉండి గింజ నాణ్యత సాంబా మసూరి కన్నా బాగా ఉండాలి. తర్వాత మీకు అగ్గి తెగులను తట్టుకోవాలి. ఈ ఉద్దేశంతో ఈ రకాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఇది 125 రోజుల కాలపరిమితి కలిగి అతి సన్న గింజ రకం, అంటే మార్కెట్లో ఏదైతే జై శ్రీరామ్, శ్రీరామ్ గోల్డ్ ఆ బియ్యం ఏదైతే మార్కెట్లో అమ్మడవుతున్నాయో అవట్లాగా ఉండే అతి సన్న గింజ రకం, అంటే సాంబా మసూరి కంటే సన్నంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఇది మంచి ధర పలికే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది ఎక్కువ విస్తీర్ణంలో ఇది 3వ సంవత్సరం మినికిట్ పరీక్షలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నది ఈ RNR 15048. ఈ రకానికి కొంచెం ఫోటో సెన్సిటివ్, సెమీ ఫోటో సెన్సిటివ్ ఉండడం వల్ల ముందుగా నారులు పోసినప్పుడు ఎక్కువ కాల పరిమితి అంటే 135 నుంచి 145 రోజులు, తర్వాత ఆలస్యంగా నారులు పోసినప్పుడు ముఖ్యంగా జూలైలో నారులు పోసినప్పుడు 105 రోజులలో ఇది పంటకు వస్తుంది. కాబట్టి ఇది ఆలస్యంగా నారులు పోయడానికి అనుకూలమైన అతి సన్న గింజ రకంగా దీన్ని మేము ప్రచారం చేయడం జరుగుతుంది. RNR 15048 వరి రకం బియ్యం నాణ్యతలోనూ రుచిలోనూ వినియోగదారులు ఇష్టపడే విధంగా ఉంది. ఖరీఫ్తో పాటు రబీలో కూడా నాణ్యమైన దిగుబడి వస్తుండటంతో రైతులకు అతి తొందరగా చేరువయింది. పిండి పదార్థాలు తక్కువగా ఉండటంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు వరంగా మారింది. మరి ఈ వంగడానికి ఇన్ని ప్రత్యేక లక్షణాలు ఎలా వచ్చాయి? ఏ వంగడాలను సంకరపరిచి దీన్ని అభివృద్ధి చేశారు? దిగుబడి సామర్థ్యం ఏ విధంగా ఉంది వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. RNR 15048 రకాన్ని JGL 3855 MTU 1010 రకంతో సంకరపరిచి రూపొందించారు. దీంట్లో MTU 1010 రకాన్ని ఆడమొక్కగా, JGL రకాన్ని మొగమొక్కగా తీసుకున్నారు. 6 సంవత్సరాల పరిశోధనల తర్వాత దీనికి ఆశించిన లక్షణాలొచ్చాయంటున్నారు డాక్టర్ దామోదర్ రాజు. అంటే దీనికి 1010కి ఉండే దిగుబడి, తర్వాత 1010కి ఉండే తట్టుకునే లక్షణాలు, తర్వాత 1010కి ఉండే కాలపరిమితి అంటే 120 రోజులు ఉండే 2 రోజుల కాలపరిమితి వచ్చింది. అదేవిధంగా ఈ 3855కు ఉండే సన్న గింజ లక్షణము, 3855కు ఉండే చలిని తట్టుకునే లక్షణము, అన్నం నాణ్యత, తర్వాత ఇవన్నీ దీనికి వచ్చాయన్నమాట. దాంతో పాటుగా దీనికి అగ్గి తెగులను తట్టుకునే లక్షణం కూడా వచ్చింది. తర్వాత ముఖ్యంగా ఇప్పుడున్న రకాలన్నింటిలో కూడా ఏ రకమైనా కూడా ఖరీఫ్లో సాగు చేసినప్పుడు మీకు మరాడించినప్పుడు నూకలు కావు, కానీ రబీలో సాగు చేసినప్పుడు ఎక్కువ ఎండ తీవ్రత వల్ల మరాడించినప్పుడు నూకలు అవుతున్నాయి. ఈ కారణం చేతనే రైతులు సన్న రకాలను రబీలో వేయట్లేదు. కానీ ఈ RNR 15048 రకం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే మీరు రబీలో సాగు చేసినప్పటికీ నూకలు కాకుండా అంటే విరుగులు కాకుండా మనము ఉండే లక్షణం దీనికి ఉంది. కాబట్టి ఈ రకాన్ని మీరు ఖరీఫ్లో వేసుకోవచ్చు, రబీలో వేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వరి రకాల్లో పిండి పదార్థాలు 55% కంటే ఎక్కువగా ఉన్నాయి. మధుమేహ రోగులకు ఇది చేటు కలిగించే పరిణామం. ఈ అన్నం తింటే రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగి ఇబ్బందులెదురవుతాయి. కానీ ఈ నూతన వరి వంగడంలో పిండి పదార్థాల శాతం తగ్గడంతో పాటు ప్రోటీన్లు 5% ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇన్ని సుగుణాలు ఉన్న వంగడాలు ప్రపంచంలో చాలా అరుదని దామోదర్ రాజు తెలియజేస్తున్నారు. దీనికి ఇంకొక ప్రత్యేక లక్షణం ఏముందంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తిన్నప్పుడు షుగర్లోకి మారే పిండి పదార్థాల శాతం, దీంట్లో 51% ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్న రకాలన్నింటిలో అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న రకం అంటే BPT 5204, దానిలో 56.5% గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందండి. మిగతా స్వర్ణాలో కానీ తర్వాత 1010లో కానీ తెలాంశలో కానీ 70 నుంచి 80 వరకు ఉంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే అది వెంటనే మనకు బ్లడ్లోకి షుగర్గా మారిపోతుంది అన్నమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటే
తిన్నప్పుడు మనకు ఆలస్యంగా మనకు బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు అన్నం తినని పరిస్థితి ఉంది. ఈ జొన్న రొట్టెలు తర్వాత సజ్జ రొట్టెలు ఇవి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారి కొరకు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల బియ్యం కన్నా ఇది షుగర్ వ్యాధిగ్రస్తులు తినడానికి మంచిది. ఉన్న రకాలన్నింటిలో ఇది బెస్ట్ రకంగా మనం చెప్పొచ్చు. ఈ కొత్త వంగడం 100 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఎత్తు పెరిగే రకాలు గాలులకు పడిపోయే ప్రమాదం ఉంది కనుక దీన్ని అధిగమించేందుకు యాజమాన్యంలో మెళకువలు పాటించాలంటారు శాస్త్రవేత్త. తర్వాత ఈ రకము బీపీటీ కన్నా కొంచెం ఎత్తు ఎక్కువగా ఉంటుంది. తర్వాత తక్కువ నత్రజనితో పంట పండే రకంగా ఇది పేరు పొందింది. ఏదైతే సిఫార్సు చేసిన నత్రజని వేసినా కూడా దీనికి సమస్య లేదు. కానీ సిఫార్సు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నత్రజని వేసినప్పుడు కానీ ఎక్కువ గాలులు వీసినప్పుడు కానీ పడిపోయే లక్షణం దీనికి ఉంది. యూరియా తగ్గించుకున్నట్లయితే ఈ సమస్య నుంచి మనం ఈ రకంలో అధిగమించవచ్చు. అంటే ఒక బస్తా డిఏపి, బస్తాన్నర యూరియా 3 దఫాలుగా, అంటే నాటేసేటప్పుడు తర్వాత 15 రోజులకు తర్వాత పొటాష్ 20 కిలోల అడుగు మందుగా ఇది వేసుకుంటే మనకు సరిపోతుంది. దగ్గరగా నాట్లు వేసుకోవాలంటే దాదాపు మనము 10x15 ఆ రకంగా వేసుకున్నట్లయితే మీకు పిలకలు తక్కువ వచ్చినప్పటికీ దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఈ రకానికి ఈ గొలుసు పొడవు ఎక్కువగా ఉండి గింజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తర్వాత అతి సన్న గింజ రకం ఇది మీరు చూసుకోవచ్చు. బీపీటీ కన్నా గింజ సన్నంగా ఉంటుంది. తర్వాత దిగుబడి సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఇది చూసినట్లయితే అర్థమవుతుంది. తర్వాత ఎత్తు రబీలో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఖరీఫ్లో ఇంకో కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఇది రబీలో ఈ విధంగా ఈ క్రాప్ వస్తుంది. మా పరిశోధన స్థానంలో న్యూక్లియస్ సీడ్ ఉత్పత్తి చేసే ప్లాట్ ఇది. మీరు పిలకల సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపు 10 నుంచి 12 లేక 15 పిలకలు వచ్చే అవకాశం ఉంది. అంటే మనం నాటే దూరాన్ని బట్టి ఈ పిలకల సంఖ్య ఆధారపడుతుంది. మనం దగ్గర నాటినప్పుడు పిలకల సంఖ్య కొంచెం తక్కువగా ఉంటుంది, దూరంగా నాటినప్పుడు ఎక్కువగా వస్తుంది. క్రాప్ మీరు చూసినట్టే ఈ విధంగా ఈ పోటాకు చిన్నగా ఉండడం వల్ల గొలుసు పైనగా కనబడుతుంది, మంచి అట్రాక్టివ్గా కనబడుతూ ఉంటుంది. ఆర్ఎన్ఆర్ 15048 వరి రకం పెరుగుదల, దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది దీని విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్నగింజ రకం కావడం వల్ల మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తుండటంతో రైతుల్లో ఈ రకం సాగు పట్ల ఆసక్తి పెరిగింది. ఖరీఫ్ మరియు రబీలో కూడా దిగుబడి చాలా ఎక్కువగా ఉంది. ఇది ఏదైతే సామ మసూరి ఉందో దానికన్నా ఇది ఎక్కువ దిగుబడి ఇస్తుంది. ఎందుకంటే 1010తో క్రాస్ చేయడం వల్ల 1010కి ఉన్న దిగుబడి దీనికి వచ్చింది. 1010 పొడవు దొడ్డు గింజ రకం 40 నుంచి 50 బస్తాల దిగుబడి కూడా ఉంటుంది. సన్న రకానికి అంత ఉండదు. కానీ దీనికి ఇది అతి సన్న రకమైనప్పటికీ గొలుసు పొడవుగా ఉండి గింజల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల దొడ్డు గింజ రకమైన 1010తో సమానంగా ఇది దిగుబడి ఇస్తుంది. మంచి యాజమాన్య పద్ధతుల్లో దగ్గర నాట్లు వేసి యాజమాన్య పద్ధతులు మంచిగా పాటించినట్లయితే 40 నుంచి 50 బస్తాల వరకు ఇది రైతులు దిగుబడి తీయడం జరిగింది. చాలా ఏరియాలో ఇప్పటికే కవర్ అయింది, రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అతి సన్న గింజ కాబట్టి మీకు మార్కెట్లో సామ మసూరి కన్నా దాదాపు 400 నుంచి 500 ఎక్కువ రేటు, కొన్ని సందర్భాల్లో 2200, 2300 క్వింటాలు అమ్మిన సందర్భాలు కూడా కొందరు రైతులు చెప్తున్నారు. మాకు ఒకటేసారి విత్తనం కావాలంటే మా పరిశోధన స్థానం నుంచి అందుబాటులో ఉండకపోవచ్చు. కాకపోతే ఇది రైతుల పొలాల్లో ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ అయింది. ఇప్పటికీ రబీలో సాగు చేసిన రైతుల పొలాల నుంచి వేరే రైతులు ఇది కొనుక్కొని మళ్ళీ సాగు చేసుకోవచ్చు. రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానంలో సాధారణ వరి రకాలతో పాటు వరిలో పోషకాలు అధికంగా ఉండే రకాల రూపకల్పనకి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పరిశోధనలు త్వరితగతిన జరిగేలా మేలైన సాంకేతిక పద్ధతుల్ని అనుసరిస్తున్నట్లు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేందర్ రాజు తెలిపారు. ఎక్స్పోర్ట్ కూడా మేము రీసెర్చ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాము. తర్వాత కొన్ని రకాల్లో కూడా హై జింక్, హై ఐరన్ కూడా ఉన్నాయి మన దగ్గర. అవి కూడా ఇంకా ఒకసారి అనాలిసిస్ చేసుకొని మంచి రకాలు, అంటే రోగాలు తట్టుకోవాలి, నీటి సామర్థ్యం ఉండాలా, తర్వాత పోషక పదార్థాలు కూడా సామర్థ్యంగా వాటిని వాడుకోవాలి, వినియోగం చేసుకోవాలి రకాలు. అట్లే నూక లేకుండా మంచి మిల్లర్స్ కూడా సహాయకంగా ఉండాలి, కన్స్యూమర్స్కి మంచి ఆరోగ్యకరంగా ఉండాలి. సో ఈ తర్వాత ఖర్చు తగ్గాల రైతుకి. సో ఈ విధంగా మేము రూపకల్పన అనేటువంటిది, వాటికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు కూడా ఆ విధంగా మేము రూపొందించడానికి మేమంతా కృషి చేస్తున్నాము ఇప్పుడు.